గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్నటువంటి ప్రాంతం. ప్రతిరోజు కూడా తిరుమల శ్రీవారి గోవింద నామాలతోటి మార్మోగేటటువంటి ప్రాంతం. ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునేటటువంటి ప్రాంతం. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి ప్రాంతం ఇప్పుడు రాజకీయ కుట్రలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకు ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి అధికారులు ఏం పట్టించుకోవడం లేదు, వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి చేయాల్సినటువంటి ఏ అంశంలో కూడా టీటీడీ సరిగా పట్టించుకోవట్లేదు, తిరుమలకు వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేటటువంటి వాదనతోటి ఎస్పెషల్లీ గత నెలలో అంటే నాకు తెలిసి మే నెలలో ఒక ఏదైతే క్యూ లైన్లో ఒక ఆయన భారీ ఎత్తున నినాదాలు చేశాడు. ఏమని నినాదాలు చేశాడు ఆయన? తిరుమలకి వచ్చేటటువంటి భక్తులకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఈఓ డౌన్ డౌన్, టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అని చెప్పేసి క్యూ లైన్లో ఆయన నినాదాలు చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులను రెచ్చగొట్టి వాళ్ళ చేత కూడా నినాదాలు చేపిస్తూ తిరుమల గోవిందనామస్మరణ జరగాల్సినటువంటి చోట ఈ ఏదైతే రాజకీయ నినాదాలు చేపిస్తే ఆయన ముందుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎవరంతకే ఆయన నిజంగా ఒక భక్తుడా? నిజంగా భక్తులకు ఇబ్బందులు జరిగితే వాళ్ళు వచ్చి అక్కడ ఆందోళన చేస్తారు. నిజంగా భక్తులకి దర్శనం జరగకపోతే భక్తులు దీనిపైన తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉంటారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం మనం. ఈవోల మీద, అప్పట్లో ఉన్నటువంటి అదనపు ఈవోల మీద, టీటీడీ చైర్మన్ల మీద ఏ స్థాయిలో వాళ్ళు గతంలో అక్కడ ఆందోళన చేశారనేది కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఇప్పుడు అలాంటి సిచ్యువేషను లేకపోయినప్పటికీ కూడా కొంతమంది దీని మీద భారీ ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆయన ఎందుకు అక్కడ చేయాల్సి వచ్చిందంటే తిరుమల కొండ మీద కుట్ర చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. సో కుట్రలో భాగంగానే తిరుమల కొండను టార్గెట్ చేశారు. ప్రతి నెలలో కూడా ఏదో ఒక సంఘటన తీసుకొని దాని మీద భారీ ఎత్తున అసత్యపు ప్రచారాలు చేస్తూ, అంతేకాకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఒక కుట్రకు తెరలేపి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పడుతుందని కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల కూడా ఏదో ఒక సంఘటన తీసుకొని ఆ సంఘటనతో భారీ ఎత్తున ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి. నిజంగా కొండ మీద కుట్ర జరుగుతుందా? తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కుట్ర చేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది? ఎందుకని వాళ్ళు కుట్ర చేయాల్సి వస్తుంది? ఈ కుట్ర చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా లాభిస్తుంది? సో ఈ కుట్రలను చేస్తోంది అని చెప్పేసి తిరుమలలో జరిగేటటువంటి అపచారాలను, అరాచకాలను ఆపేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒకవేళ కూటమి ఈ విధమైనటువంటి ప్రచారాన్ని తరలిపితే అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద సర్వత్రా అయితే ఉత్కంఠ వ్యక్తమవుతున్న పరిస్థితి. చాలామంది కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే తిరుమల శ్రీవారు అంటే ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక దైవం, అంతేకాకుండా హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం అది. అంటే తిరుమలకి జలుబు చేస్తే యావత్ హిందూ సమాజం అంతా కూడా తుమ్ముతుంది అనేటటువంటి ప్రాశస్తం అనమాట. మరి అలాంటి క్షేత్రంలో ఈరోజు ఎందుకని ఇలాంటి అపచారాలకు సంబంధించి, అంతేకాకుండా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయి అనేటటువంటి దాని మీద రోజు రోజుకి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలలో కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి నెలలో కూడా మనం చూస్తే అనేక రకాలైనటువంటి అంశాలు, ఎస్పెషల్లీ తిరుమలలో నెలకు ఒక అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నాయకులు, అలాగే కూటమికి సంబంధించిన నాయకులు కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎస్పెషల్లీ జూలై 2024 అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలోనే తిరుమలలో తెలంగాణకి వాటా ఉంది అని చెప్పేసి ప్రచారం చేశారు. ఇది కూడా వైసీపీ కుట్ర అని చెప్పేసి కూడా కూటమి నాయకులు చెప్తున్నారు. మరోపక్క ఆగస్టు 2024లో ఒక భక్తుడికి ఒక లడ్డే ఇస్తారు, సో తిరుమలలో లడ్లు కూడా ఇవ్వట్లేదు, మా ప్రభుత్వం హయాంలో భారీగా లడ్లు ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేశారు. అది కూడా ఒక తప్పుడు ప్రచారం అని చెప్పేసి కూడా దాని మీద కూడా ఒక ప్రచారం జరిగిందని చెప్పేసి కూటమి ఆరోపిస్తాం. సెప్టెంబర్ 2024 లడ్డు కల్తీ మీద అనవసరమైనటువంటి రాద్ధాంతం చేశారు, ఎదురుదాడి చేశారు, జంతు కొవ్వులు కలిపారు అని చెప్పేసి, కొవ్వులు కలిపి కూడా తమకు సంబంధం లేదని చెప్పారని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రతి నెల కూడా ఏదో ఒక అంశాలు, ఎస్పెషల్లీ డిసెంబర్ 2024 అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ తొడగడం కావచ్చు, అంతేకాకుండా 2025లో జరిగినటువంటి జనవరి 2025 తొక్కిసలాటకు సంబంధించిన ఘటన కావచ్చు, ఫిబ్రవరి 2025లో గుండు చేస్తే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి పాత వీడియోను ప్రచురించడం కావచ్చు, అలాగే మార్చి 2025లో పాప వినాశనం డ్యాంలో బోటింగ్ అనేసి ప్రచారం చేయడం కావచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అంశము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని షేక్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా
టీటీడీకి సంబంధించి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుట్ర అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే నిజంగా కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నిజంగా తిరుమల క్షేత్రం మీద కుట్ర జరుగుతుందా? అదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనేందుకు ఆర్య